హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి పారిపోయారా? బెంగళూరులో ఆయన తలదాచుకుంటున్నారా? అసలు మళ్ళీ రాష్ట్రానికి రారా? ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తి వైరాగ్యం చెంది హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నారా? ఈ విధమైనటువంటి ఒక ట్రోలింగ్స్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నాయి. వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. అలాగని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత గెలుపే కాదు, 2014లో ఓటమి కూడా ఆయన పలకరించింది. 2014లో ఓడిపోయిన తర్వాత కూడా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కూడా గట్టిగా నేను నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు, భయపడుతున్నాడు. ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతుంది? నిజంగా భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? అసలు బెంగళూరుకి వెళ్ళి ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ కూడా ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి భయపడతాడన్నా, జగన్మోహన్ రెడ్డి వెనకడుగేస్తాడన్నా అస్సలు నమ్మే అవకాశమే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఫైటింగ్ నేచర్. 2012లో పార్టీ పెట్టడానికి ముందే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినటువంటి నేపథ్యం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయకుండా, సోనియా గాంధీ చెప్పినట్టుగా ఓదార్పు యాత్ర లేకుండా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఎంపీ అయ్యేవాడు. కేంద్ర మంత్రిగా, అంతకుముందు కూడా ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రిగా ఆ స్థాయి వరకు ఉండేవాడు. పోరాడాడు కాబట్టే సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో. 2014లో ఓడిపోయినా సరే 2019 వచ్చేసరికల్లా ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించాడు. నిజం, ఆయన గొప్పోడని చెప్పటం యొక్క ఉద్దేశం ఏం కాదు. ఆయన తప్పులు చేస్తే ప్రజలు ఎలాగూ 2024 లాంటి తీర్పులు ఇస్తారు. ఆయన కూడా నేల మీద నిలబెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాగని ఆయనే పూర్తి తిరస్కరించారనేటువంటిది కూడా కాదు. 40% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముగ్గురు కలిస్తే వాళ్ళకి 55% ఓట్లు వచ్చాయి. ముగ్గురు కలిశారు కాబట్టి నేను సింహం సింగిల్గా వస్తుందని మేము ఒక్కళ్ళమే పోటీ చేస్తాం అన్నారు కాబట్టి ఒక్కళ్ళగా ఉన్నప్పుడు ఓడిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? పారిపోతాడా? పోరాడతాడా? ఇప్పుడు అధికార పక్షం ప్రజల తరపున నిలబడతాడా? నిజంగా హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్న మాట వాస్తవమేనా? ఈ చర్చలు, ఈ విధమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఈ అంశాల మీద మాట్లాడటం అనేటువంటిది చాలా అవసరం కూడా. ఎందుకు అనంటే వాళ్ళ పార్టీ క్యాడరు చాలా డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏంది? వాళ్ళు ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎవరు? సోషల్ మీడియాలో ఒకవేళ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడితే రేపు పొద్దున కేసులు పెడతారేమో, ఇలాంటి భయాలు కూడా ఉంటుండొచ్చు. ఇంకా కొంతమంది ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్ళారు? ఏం పారిపోయాడు రాష్ట్రం నుంచి అనేటువంటి అంశం కూడా పెద్ద చర్చ. ఆయన కడప సొంత నియోజకవర్గాన్ని పులివెందలు వెళ్ళాడు. ఆడ నుంచి అటు బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులో ఆయన ఇల్లు ఉంది. ప్యాలెస్ అంటారు ప్రతిపక్షాల వాళ్ళు, లేకపోతే అప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఆయనకి ఊరికి ఒక ప్యాలెస్లు ఉంటాయి, పట్టణానికి ఒక ప్యాలెస్. సరే, ప్యాలెస్ అంటే పెద్ద ప్యాలెస్సే కాబట్టి ప్యాలెస్ అంటే కూడా తప్పేం కూడా కాదు, కానీ ప్యాలెస్సే అది. దానికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డీకే శివకుమార్తో మాట్లాడి కేంద్రంలో
ఒకవేళ బీజేపీ సహకరించకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద వేధింపులు గురి చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వేధింపులు గురి చేస్తే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం సిపిఐ వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళటం కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అవసరం అనుకుంటే ఇండియా కూటమి సహకరిస్తామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు అనేటువంటిది పెద్ద కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అది అవాస్తవము అని డీకే శివకుమారే స్వయంగా నన్ను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి కలవలేదు, కలిసినట్లుగా తనకు బొకే ఇచ్చినట్టుగా కొన్ని మీడియాల్లో వచ్చినటువంటి వార్తలు తప్పు అంటూ ఎక్స్లో డీకే శివకుమారే పోస్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపిన వల్ల వైసీపీకి వచ్చేటువంటిది ఏం లేదు. ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో మేము సహకరిస్తామని స్పీకర్ సంబంధించినటువంటి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు ఓట్లు వేశారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా మేము 15 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారు, అదేవిధంగా 4 ఎంపీలు లోక్సభలో ఉన్నారు. మేము ఎన్డీఏ ప్రభుత్వము విధానపరంగా ప్రజలకు మేలు కలిగేటువంటి వాటిలో మేము సహకరిస్తామనేటువంటి విధంగా చెప్పారు. అసలు ఇండియా కూటమి వైపు వెళ్తామనేటువంటి ఎక్కడా చెప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని కానీ ఇలాంటి వాదన అనేది పూర్తిగా తప్పు అనేటువంటిది మనకి శివకుమార్ స్టేట్మెంట్తో, డీకే శివకుమార్ స్టేట్మెంట్తో తేలిపోయింది. ఇక ఆయన హిమాలయాలకు వెళ్ళబోతున్నాడు, హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడు ఓడిపోయిన తర్వాత, ఈ మాట ఎవరైతే పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అప్పుడు మొదటి రోజు అన్నాడు అని మీడియాలో కథనాలు వచ్చాయి. బాగానే మీడియాలు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే మీడియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పేవాడు కదా ఈ వ్యతిరేక మీడియా, ఆ మీడియా పేర్లన్నీ చెప్పేవాడు కాబట్టి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ మీడియాలో కథనాలు వచ్చాయి. ఏమిటి అని అంటే, నేను ఓడిపోయిన తర్వాత చాలా నైరాశ్యం చెందాను, ఇన్ని ప్రజలు ఇంత మేలు చేస్తే నాకు ఇంత అన్యాయం చేశారు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నేను హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను, తీరా 40% ఓట్లు వచ్చేసరికల్లా మనం కూడా ప్రజల తరపున పోట్లాడాలి కదా, ప్రజల తరపున నిలబడాలి కదా అని నేను కూడా ఆగిపోయాను, మీరు నైరాశ్యాన్ని తొలగించుకొని మనము పోరాటానికి సిద్ధం అవ్వాలి 5 ఏళ్ళు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడు గెలుపోవటంలో సహజమైనటువంటి విషయం. 5 ఏళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఓడిపోయాడు, మళ్ళీ తర్వాత గెలిచాడు, ఇప్పుడు మళ్ళీ రేపొద్దున గెలవచ్చు, వాడు చేసే పనులను బట్టి ఉంటుంది, అది వేరే విషయం. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఇప్పుడు 2014లో గెలిచినటువంటి తెలుగుదేశం 2019 వచ్చాక ఓడిపోయింది. ఇదే తెలుగుదేశం 2004లో ఓడిపోయింది, 2019లో ఓడిపోయింది. అదే తెలుగుదేశం 1999లో గెలిచింది, 1994లో గెలిచింది. అది గెలుపోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ హిమాలయాలకు సంబంధించినటువంటి అంశం, హిమాలయాలకు పోవాలనుకున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు విస్తృతంగా ప్రజలకు రావటం అనేది ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం కలిగించేటువంటి అంశం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ విషయంలో ఇలాంటి అసత్యమైనటువంటి ప్రచారాలు, ఈ విధంగా ఒక భయపడి పారిపోయేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని గతంలో ఆయన వ్యవహార శైలిని బట్టి అక్కడ అనుకోవాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటిది నా పరిశీలనలో ఉండేటువంటి ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులు ఎప్పటికప్పుడు మరి సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ ప్రచారం మీద గొంతు విప్పితే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరులో ఉంటున్నారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావటం లేదు అనేటువంటిది. బెంగళూరులో ఎంత కొంత ఏమిటి అని అంటే ఈ ప్రభుత్వము వీటికి సంబంధించినటువంటి విజిలెన్స్, ఇంటెలిజెన్స్ మొత్తము ఆయన ఏమేం చేస్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఇవన్నీ ఉండేదానికి అవకాశం. ఆయన తాడేపల్లిలో ఉన్నారనుకోండి, తాడేపల్లి ఆయన ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వం నిఘా ఉంటే ఉండొచ్చేమో. అందుకని ఏమైనా ఆయన ఈ రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు, పార్టీని పటిష్టం చేసుకునేటువంటి అంశాల మీద ఏమన్నా మరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి.